హాయ్ ఎవ్రీవన్, మీరు మీ మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోకపోతే మీ బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోద్ది. మెయిన్లీ శాంసంగ్ ఫోన్కి, ఇంకా వేరే ఫోన్స్ కూడా ఈ సెట్టింగ్స్ అయితే పనిచేస్తాయి. శాంసంగ్ ఫోన్కి అయితే ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి. నేను ప్రజెంట్ శాంసంగ్ ఫోన్లో చూపిస్తున్నా. వేరే మొబైల్ అయినా సరే ఈ ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ చేసుకోండి, కొన్ని డిసేబుల్ చేసుకుంటే సరిపోద్ది. సో ఆ సెట్టింగ్స్ ఏమేమి, వాటిని ఎలా ఆఫ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ 5 ఆప్షన్స్ ఉన్నాయి. 5 సెట్టింగ్స్ ఆఫ్ చేసుకుంటే మీ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది. మీకు బ్యాటరీ అనేది ఎక్కువసేపు వస్తుంది. 5000 mAh అయినా సరే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది. మీరు ఆ సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేసుకుంటడం వల్ల మీకు బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ బ్యాటరీ అనేది ఇంప్రూవ్ అవుద్ది. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వచ్చింది, డ్రైన్ అవడం అనేది తగ్గుద్ది. సో అవేంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు నోటిఫికేషన్ అయిపోతే వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం ఫస్ట్ మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కనెక్షన్స్ అని టచ్ చేయండి. కనెక్షన్స్ సెలెక్ట్ చేయండి. కనెక్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మోర్ కనెక్షన్స్ సెలెక్ట్ చేయండి. మోర్ కనెక్షన్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇది సెలెక్ట్ చేయండి. మోర్ కనెక్షన్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు పైన నియర్ బై డివైస్ స్కానింగ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇది ఆఫ్ చేసుకోండి. ఇది ఆన్లో ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇదే సెర్చ్ చేసుకుంటూ ఉంటుంది, ఎవరన్నా అవైలబిలిటీలో ఉన్నాయా అని చెప్పేసి. అదే మీరు ఇది ఆఫ్ చేస్తే మీకు సెర్చ్ అనేది అవ్వదు, బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది ఏం జరగదు. సో దానివల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది, డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. డ్రైన్ అయ్యే ఛాన్స్ తగ్గిపోద్ది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి. అది బ్యాక్గ్రౌండ్ డేటా స్టోరేజ్ అనమాట. సో దాంట్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత గూగుల్కి వెళ్ళండి. కొన్ని ఫోన్లో గూగుల్ ఉంటుంది, కొన్నింటిలో గూగుల్ సర్వీసెస్ అని ఉంటాయి. సో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ ఉంది కదా, ఆల్ సర్వీసెస్ సెలెక్ట్ చేయండి. ఇందులో మీకు ఇక్కడ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూస్తారు కదా, ఇది ఆఫ్ చేసుకోండి అనమాట. యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనే ఆప్షన్ని ఆఫ్ చేయండి. ఇదేం చేస్తుందంటే మీకు రెగ్యులర్గా డివైస్ ఇన్ఫర్మేషన్ డయాగ్నోస్టిక్స్లో పంపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ డేటా గూగుల్ ద్వారా డేటా ఎక్కువ అనేది డ్రైన్ అయిపోద్ది. దానివల్ల ఏమవుతుందంటే మీ బ్యాటరీ కూడా ఎక్కువ డ్రైన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ యాక్టివిటీ ఆపేస్తున్నట్లయితే మీకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి వర్చువల్ మెమరీ. వర్చువల్ మెమరీ అంటే దానికోసం ఏం చేయాలంటే సెట్టింగ్స్కి వెళ్ళండి. నెక్స్ట్ డివైస్ కేర్కి వెళ్ళండి. డివైస్ కేర్కి వెళ్ళిన తర్వాత మెమరీ సెలెక్ట్ చేసుకోండి. మెమరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇది క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ నౌ ప్రెస్ చేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ మీకు కనిపిస్తుంది ర్యామ్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ర్యామ్ ప్లస్ అని కింద కనిపిస్తుంది కదా, ఈ ర్యామ్ ప్లస్ అనే దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇవన్నీ ఆన్లో ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు ఇది ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ర్యామ్ అనేది తీసుకుంటుంది. నార్మల్గా ఈ మొబైల్ అది 8 GB ర్యామ్ 12 GB ర్యామ్ అనుకోండి. సో మీ మొబైల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇది మెమరీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఈ ర్యామ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటుంది. ఇది నాకు ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉంది, ఎక్స్టర్నల్ స్టోరేజ్ ర్యామ్ ఉంది, ప్లస్ ఇది వచ్చేసరికి ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి దాన్ని ర్యామ్ కింద 8 GBని వాడుకుంటుంది అనమాట. సో ఇది కూడా ఆఫ్ చేసుకోండి. ఇది కూడా ఆఫ్ చేసుకుంటే మీకు ఎక్కువ డ్రైన్ అనేది అవ్వదు. జస్ట్ ఇది ఆఫ్ చేసుకుంటే మీకు రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మొబైల్ అనేది నార్మల్గా స్విచ్ ఆన్ అవుతుంది. ఇంకా నెంబర్ 4 వచ్చేసరికి ప్యాసివ్ లొకేషన్ ట్రిక్ అనమాట. సో దానికోసం మీరు సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. తర్వాత లొకేషన్ ఆన్ చేసుకోండి. లొకేషన్ సెట్టింగ్స్కి వెళ్ళండి. లొకేషన్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇందులో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, లొకేషన్ సర్వీసెస్ అని చెప్పి, లొకేషన్ సర్వీసెస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి కింద వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఆఫ్ చేసుకోండి. ఈ రెండింటిని ఆఫ్ చేసుకుంటుంటే మీకు కంటిన్యూస్గా ఇది మీకు వైఫై అనేది లేదా బ్లూటూత్ అనేది స్కాన్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఆన్ చేయకపోయినా సరే బయట మీకు ఆఫ్లో ఉంటుంది, అయినా సరే ఇక్కడ ఇది ఆన్లో ఉంటుంది అనమాట. ఈ 2 ఆన్లో ఉండటం వల్ల ఆటోమేటిక్గా స్కాన్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 ఆఫ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి అగ్రెసివ్ నెట్వర్కింగ్ అనమాట. సో దానికోసం మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి. తర్వాత మళ్ళీ కనెక్షన్స్కి వెళ్ళండి. కనెక్షన్స్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వైఫై ప్రెస్ చేయండి. వైఫై సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా, సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇంటెలిజెంట్ వైఫై ఉంది కదా, ఆ ఇంటెలిజెంట్ వైఫై క్లిక్ చేయండి. ఇంటెలిజెంట్ వైఫై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి స్విచ్ టు మొబైల్ డేటా అని చెప్తుంది కదా, యూజ్ మొబైల్ డేటా వెన్ యువర్ వైఫై నెట్వర్క్ కనెక్షన్ ఇస్ స్లో ఆర్ అన్స్టేబుల్ అని చెప్తుంది కదా. సో ఇక్కడ ఇది ఆప్షన్ ఆఫ్ చేసుకోండి.
దీనివల్ల ఏమవుతుందంటే కాన్స్టాంట్గా సెట్ చేసుకుంటూ ఉంటుంది వైఫై కనెక్షన్, లేదంటే పద్దాక ఆటోమేటిక్గా స్విచ్ అవుతూ ఉంటుంది అన్నమాట మొబైల్ డేటాకి. సో అందుకోసం ఈ ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది బెటర్ అవుతుంది. కన్జంప్షన్ మీ మొబైల్ మీద లోడ్ అనేది తక్కువ అవుద్ది. దీనివల్ల ఏమవుతుందంటే మీ మొబైల్ ఉన్న డేటాకి దానికి పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. 5G డేటా మీద 5G నెట్వర్కింగ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో అవి ఆఫ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతారు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నట్లయితే, ఈ 5 సెట్టింగ్స్ని మీరు ఆఫ్ చేసి సెట్ చేసినట్లయితే, నేను చెప్పినట్టు సెట్ చేసినట్లయితే మీ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, బ్యాటరీ డ్రైన్ అవ్వడం అనేది తగ్గుద్ది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, దానికి ఏమేమి సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.